ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 1వ తారీఖు నుంచి 2026 నుంచి డిసెంబర్ 31వ తారీఖు 2026 వరకు కూడా ఆంగ్లమానం అంటే ఇంగ్లీషు తేదీల ప్రకారంగా ఈ సంవత్సరంలో 2026లో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా మనకి ప్రామాణికంగా ఏమిటి అంటే మనకు తెలుగు సంవత్సరాది అనేది వస్తుంది. ఉగాది దగ్గర నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు, మౌఢ్యాలు, మూడాలు, గ్రహ సంచారం, వివాహానికి సంబంధించిన, గృహప్రవేశానికి సంబంధించిన, ఉపనయన సంబంధించినవి, గ్రహణాలు, ఇవన్నీ కూడా మనం లెక్క కడుతూ ఉంటాం. అయితే 2026 ప్రామాణికం అనేది కాదు, కానీ ప్రతి నెలలో మనం రాశి ఫలితాలు తెలుసుకుంటూ ఉంటాం కదా. జనవరి నెలలో, ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలో. అలానే 2026 మొత్తం కూడా గ్రహ సంచార వీక్షణ ఏ విధంగా ఉంది, గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే ప్రజలందరూ కూడా, వీక్షకులందరూ కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా బర్త్ చార్ట్ కాదు. బర్త్ చార్ట్ అంటే ఏమిటంటే ఒక చెట్టుకి వేళ్ళుండి పైన ఏదైతే ఆకులు వస్తుంటాయి, ఆ ఆకులు ఎప్పుడు కూడా మనకి రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో ఉంటాయి, సమ్మర్ సీజన్లో అవి కింద పడిపోతుంటాయి. అది గోచారం అంటారు. అంటే ట్రాన్సిట్ సిస్టానికి బర్త్ చార్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉందని ప్రజలందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా తెలుసుకోవాలి. బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లగ్నం నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇదేమో గోచారం అంటే ఇప్పుడు కూడా చంద్రుడి యొక్క సంచారం నుంచి రాశి ఫలితాలను లెక్క వేస్తుంటారు. వాళ్ళ యొక్క రాశి నుంచి ఏ ఏ స్థానాల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయని మనం సూచిస్తాం. అయితే ఇక్కడ ఎందుకు చూస్తున్నారు గోచారాన్ని అంటే ముఖ్యంగా ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టం కూడా వితిన్ సెకండ్లో రావచ్చు, నిమిషాల్లో రావచ్చు. కాబట్టి గోచారం అనేది కూడా 20% సపోర్ట్ చేస్తుంది, 80% ఎప్పుడు కూడా బర్త్ చార్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. అయితే 2026లో ముఖ్యంగా మనకి గ్రహగమన గతులైన గురువు, శని, రాహుకేతులు, మిగతా గ్రహాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఈ 2026లో త్రిగ్రహ కూటాలు, అలానే చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటాలు కూడా కొన్ని గ్రహాల యొక్క కంజంక్షన్ అనేది ఏర్పడింది. ముఖ్యంగా గురువు దగ్గరికి వచ్చేటప్పటికల్లా ధనకారకుడైన గురువుని ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రధానంగా జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి దేవగురువైన బృహస్పతి ప్రవేశం చేయటం, అక్టోబర్ 31 వరకు కూడా మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేసి అతిచారంతో సింహంలోకి ప్రవేశం చేయడం జరుగుతుంది. మళ్ళీ ముఖ్యంగా ప్రధానంగా డిసెంబర్ 18వ తారీఖున అదే సింహరాశిలో వక్రగతి, అంటే అదే సింహరాశిలో అతిచారము, వక్రగతి. జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు కర్కాటకంలోను, ఆ తర్వాత సింహరాశిలో అతిచారము, వక్రగతిలో గురువు ఉంటాడు. అలానే శని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందంటే జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా అదే మీనరాశిలో శని వక్రస్థితిలో ఉండటం, రాహుకేతువులు ప్రధానంగా డిసెంబర్ 7వ తారీఖున రాహు మకర రాశిలో సంచారం చేయటం, కేతు వచ్చేటప్పటికల్లా కర్కాటక రాశిలో సంచారం చేస్తారు. ఇది ప్రధానమైన 4 గ్రహాలు. మిగతావన్నీ కూడా రవి, బుధ, శుక్రగ్రహాలు నెల రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు మారుతారు. ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో 2026లో ఒకసారి తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి ముఖ్యంగా 2026లో ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలన చేస్తే తులారాశి వాళ్ళకి శని యొక్క బలాన్ని ముందుగా చూద్దాం. అంటే తులా, వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం, మీనం. అంటే 6వ స్థానంలో శని యొక్క సంచారం వక్ర స్థితిలో ఉన్నాడు. జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా వక్రస్థితిలో ఉండటం వల్ల స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనం జరగటము, అలానే ఆర్థిక పరంగా కొంత శుభ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి వీళ్ళకి. అలానే స్థానచలనం జరగటం ఒకటి. స్థానచలనంతో పాటు మానసికంగా కొంత ఆందోళన కలిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అలానే రాహు యొక్క బలం వల్ల కూడా స్థానచలనం జరగటం, విదేశాలకు వెళ్ళటం, విదేశాల్లో ఒక న్యూయార్క్ దగ్గర నుంచి టెక్సాస్ వెళ్ళటం, టెక్సాస్ దగ్గర నుంచి బోస్టన్ వెళ్ళటం,
అమెరికా, యుఎస్ నుంచి కెనడా వెళ్ళటం, లండన్ వెళ్ళే అవకాశాలు, ఫారిన్ కంట్రీస్లో మస్కట్ అని, సింగపూర్ అని, న్యూజిలాండ్ అని, అంటే వివిధ దేశాలు తిరిగే అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. అలానే ఇండియాలో తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, అలానే హైదరాబాద్ నుంచి జాబు ట్రాన్స్ఫర్ కావటం, వైజాగ్ వెళ్ళటం, గుంటూరు వెళ్ళటం, విజయవాడ, బాంబే, కలకత్తా, ఢిల్లీ, నోయిడా ఇలాంటి ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇళ్ళు మారటం, ఉద్యోగం మారటం, వ్యాపారాన్ని కూడా ఎక్స్పాండ్ చేయటం, వ్యాపారాన్ని కూడా వివిధ ఫ్రాంచైజ్ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శని రాహు వల్ల. అంటే విదేశాల్లో కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కానీ కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఇంకా నేను డెవలప్మెంట్ కావట్లేదు అనే ఒక ఉద్దేశం, ఇంటెంట్తో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ప్రత్యేకంగా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలని నేను ముందుగానే చెప్పాను. ఈ రాశి వాళ్ళకి కేతు యొక్క బలం డిసెంబర్ 6 వరకు కూడా కేతువు ఏదైతే వీళ్ళకి లాభస్థానంలో ఉండటం వల్ల తీర్థయాత్రలు, రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి, మెడికల్ పరంగా అనుకూలంగా ఉండటం, డాక్టర్స్కి, మెడికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళకు కూడా చాలా బాగుండటం, ప్రతి పనిలో కూడా కొంత విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏదైనా కెమికల్ కంపెనీ వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, కన్స్ట్రక్షన్ వాళ్ళు కానీ, చిన్న చిన్న చిరు వ్యాపారులు కానీ, వీళ్ళందరూ కూడా డిసెంబర్ 6 లోపనే ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. డిసెంబర్ 7 తర్వాత వీళ్ళకి దశమంలో కేతు వస్తాడు. దశమంలో కేతు రావటం వల్ల చిన్న చిన్న విషయాలన్నీ కూడా పై అధికారుల ద్వారా ఒత్తిడిగా ఉండటం, కంపెల్గా ఉండటం, లైఫ్ని ఎలా మలుచుకోవాలో అర్థం కాకుండా ఉంటుంది. అయితే డిసెంబర్ 6 వరకు కూడా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే గురుబలం ఎలా ఉంది, ధనకారకుడైన గురువు ఏ విధంగా ఉండబోతున్నాడు తులారాశి వాళ్ళకు చూసినట్టయితే, దేవగురువైన బృహస్పతి మిథున రాశిలో జూన్ 1వ తారీఖు వరకు కూడా ఉంటాడు. అప్పుడు ఏ విధంగా ఉండబోతుందో మనం చూసుకునేటట్టయితే, ముఖ్యంగా భాగ్యస్థానంలో గురు యొక్క సంచారం జూన్ 1 వరకు చాలా బాగుంటుంది. అంటే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. జూన్ 2 తర్వాత కూడా దశమ స్థానంలో ఉండటం వల్ల కూడా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. అంటే టోటల్గా వాళ్ళకి జనవరి దగ్గర నుంచి డిసెంబర్ వరకు కొంత అప్ అండ్ డౌన్ జరుగుతున్నా ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఉంటుంది, కానీ డబ్బులు ఖర్చు చేసే సూచనలు కూడా ఉంటాయి. చరాస్తి స్థిరాస్తిగా మారిపోతుంటుంది. అంటే కరెన్సీ నోటుని ఇళ్ళు కొనటం, పొలాలు కొనే అవకాశాలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, ప్రతి దానిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వివాహ శుభ కార్యక్రమాలు, పిల్లల యొక్క ఖర్చులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యపరంగా హాస్పిటలైజేషన్ కూడా కొంత ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏమీ ఇబ్బంది పడాల్సిన బదులు ప్రశాంతంగా ఉండండి. నేను కొన్ని రెమెడీస్, మంచి మంచి రెమెడీస్ చెప్పబోతున్నాను. ఆ రెమెడీస్ అనేవి మీరు పాటించండి. చక్కగా నాయకంటి గారు చెప్పారని ప్రశాంతంగా ఉండండి. మీరు ఏ డౌట్ వచ్చినా నా నెంబర్కి ఫోన్ చేయండి, మీరు తెలుసుకోండి. ఈ రాశి వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఉద్యోగానికి భద్రత లేకుండా ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధ్నే సహస్రకిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అంగారకుణ్ణి, శనిని, రవిని ఆరాధన చేయాలి. ముఖ్యంగా రవిని ఆదివారం రోజున సూర్య నమస్కారాలు చేయటం, సూర్య దేవాలయాన్ని దర్శించటం, మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, తత్పురుషాయుధ్నే మహాసేనాయ ధీమహే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ప్రత్యేకంగా శనివారం రోజున శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. వివాహం కానీ ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా వరపాశుపతాస్ రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్ రుద్రాభిషేకం, అబ్బాయిలు కన్యాపాశుపతాస్ రుద్రాభిషేకం చేసుకోవటం. ధనపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. అలానే సంతానపరంగా సంతానం లేదు, సంతానం డెవలప్మెంట్ చెందలేదు, మాకు సంతానం కలగట్లేదనే వ్యక్తులు సంతాన గోపాలకృష్ణ మంత్రాన్ని చదువుకోవాలి. వీలైతే సంతాన గోపాలకృష్ణ యంత్రాన్ని తీసుకొని కూడా పూజ చేసుకోవచ్చు. ధనపరంగా కూడా కుబేర యంత్రాన్ని తీసుకుని కుబేర యంత్రాన్ని కూడా చక్కగా కొన్ని రోజుల పాటు పూజ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైనా వాస్తు ప్రకారంగా దోషాలున్న వ్యక్తులు
మత్స్యంత్రము, వాస్తు యంత్రము, అష్టదిగ్బంధన యంత్రానికి పూజ చేయటము, భూమిలో స్థాపన చేయటం అనేది చేయాలి. అలా ప్రతిదానికి కూడా ఒక పరిష్కార మార్గం అనేది ఉంటుంది. భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. అలానే ఉద్యోగం పరంగా నిలకడ లేదా, లేకపోతే వివాహం కావట్లేదా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయా, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ లేకపోతుందా, ఎదుగుదల లేకపోతుందా, అన్నిటికి కూడా మీకు పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కార మార్గానికి తప్పకుండా మీరు మా నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకోవచ్చు. అలానే ప్రతిదానికి బర్త్ చార్ట్ మటుకు చాలా ఇంపార్టెంట్. రాశి ఫలాలు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నాయకంటి మల్లికార్జున శర్మ గారిచ్చే నిజమైన సందేశం ఏంటంటే, మీరు చాలామంది కూడా చూడండి, బుక్స్ చూడండి, ఆస్ట్రాలజీకి సంబంధించిన గ్రంథాలు కూడా చూడండి. గోచారం ఎప్పుడు కూడా 20%. మాకు జరగట్లేదు గురువుగారు, జరగట్లేదనే వాళ్ళందరికీ కూడా ముఖ్య గమనిక మీకు బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. బర్త్ చార్ట్ 80% ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఇస్తుంది. చాలామంది కూడా ఏం చేస్తారంటే, జాతకం అనేది, డబ్బు అనేది ఎక్కడ పొదుపు చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలో చాలామందికి తెలియకుండా నిజమైన వాటికి డబ్బులు ఖర్చు పెట్టలేకపోతున్నారు. ఇది మెయిన్ రోలు మన చేతుల్లోనే ఉంటుంది. 50% జీవితం అనే లైఫ్. ఆ లైఫ్ను మనం లీడ్ చేసుకొని ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయండి, డబ్బులు సంపాదించండి, ఎవరికి అన్యాయం చేయొద్దండి, తల్లిదండ్రులు బాగా చక్కగా చూసుకోండి, అందరికీ సహాయం చేయండి, ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ప్రపంచంలో మనం పుణ్యం మూటగట్టుకొని ముందుకు వెళ్ళాలి, నిజాన్ని తెలుసుకోవాలి. రాశి ఫలాల్లో కూడా నెగిటివ్ వచ్చిందని బాధపడద్దండి. ఆ నెగిటివ్ను పాజిటివ్ చేసుకోవటం అనేది ఎలా అనేది ఆలోచన చేయండి. వీలైతే నా గ్రంథాలు, నేను రాసిన చాలా 15 గ్రంథాలు ఉన్నాయి జ్యోతిష్యంలో. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే పుత్రగణపతి వ్రతము, బృహత్ పరిహార సింధు, స్వప్నశాస్త్ర ఫలదీపిక, ఇలాంటివన్నీ కూడా చాలా నెంబర్ ఆఫ్ సర్వదేవతా గోత్రపర్వర్లు పార్ట్ 1, పార్ట్ 2, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము అనే నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. రకరకాల పారాయణం చేయాల్సిన బుక్స్ కూడా ఉన్నాయి. ఆ బుక్స్కి కూడా మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు. సంప్రదిస్తే మీకు పోస్టులో పంపించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి కూడా మాకు ఫోన్ చేయండి, మీరు సలహా తీసుకోండి. మంచిగా మీరు విజయం సాధించాలని 2026లో మీ అందరికీ కూడా పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.